హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వెల్కమ్ టు మై న్యూ మోటో వ్లాగ్. ఇవాళ మన రైడ్ వచ్చేసి మచిలీపట్నంలో ఉండబోతుంది. ఎందుకంటే ఇంట్లో బోర్ కొట్టి నేను మచిలీపట్నం అయితే వచ్చాను. అలా నైట్రైజెడ్ వేసుకొని ఇంటికి వెళ్ళి బొబ్బోవాలి. నైట్ రైడ్ వేసింది మెయిన్ మ్యాటర్ ఏంటంటే నాకు ఆకలిస్తుంది. ఇంట్లో మా మమ్మీ చేసిన కర్రీ నాకు నచ్చలేదు. ఐ మీన్ దొండకాయ ఫ్రై చేసింది మా మమ్మీ. సో అందుకని అలా 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 మచిలీపట్నం అయితే వచ్చాం. సర్లే ఎలాగో వచ్చాం కదా, మంచిగా ఒక రైడ్ వేసుకొని అలాగా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను గోప్రో కోసం. బట్ గోప్రో దొరికింది. ఆడియో రికార్డ్ చేయడానికి కావాల్సిన మెయిన్ థింగ్, ఐ మీన్ దాని పేరు TRS జాక్. దానికోసం అయితే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. దగ్గర నేను దానికోసం నేను గోప్రో కొని ఈజీగా ఒక 1 month అయింది. నేను దానికోసం అయితే చాలా అంటే చాలా వెయిట్ చేశాను. ఐ మీన్ ఎట్లా అంటే నేను నాకు తెలిసిన షాప్స్ ఉంటాయి కదా, నేను వర్క్ చేసే దగ్గర కానీ సెంటర్లో నేను చాలా షాప్స్లో అయితే ట్రై చేశాను. బట్ నాకు ఎక్కడ దొరకలేదు. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది, కానీ డెలివరీ అయితే చాలా డిలే ఇచ్చాడు. అమెజాన్లో నాకు అది అరౌండ్ ఒక 5.7K అడాప్టర్. 5.7K ఏమో గోప్రో అడాప్టర్ ప్లస్ TRS అనే జాక్ 124 రూపీస్ అరౌండ్ పడింది నాకు. నా గోప్రోకి అయిన ఫుల్ ఖర్చు వచ్చేసి అరౌండ్ ఒక 37K. ఐ మీన్ నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి నేను యూజ్ చేసిన మనీ, ఐ మీన్ నేను ఇన్వెస్ట్ చేసిన మనీ 37K నియర్లీ. ఆగండి, ఈ బాబాయ్ ఏంటి మోత చేస్తున్నాడు? అందుకే మామ నాకు ట్రాక్టర్ అంటే నచ్చదు. ట్రాక్టర్ కంటే ముందు వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవచ్చు. అలా అలా ఒక రైడ్ వేసుకుందామని చెప్పి MTM అయితే వచ్చాను. టీ తాగుదామంటే ఏం తినలేదుగా. సో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళేదారిలో హైవే మీద టిఫిన్ హోటల్ అయితే ఉంటుంది. ఫుడ్ టిఫిన్ చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర. చట్నీ ఎక్కువ లేదే మనం టిఫిన్ చేయం కదా. అలాగే ఇది కూడా గైస్, నాకు కొన్ని విషయాల్లో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను చేస్తుంది కరెక్టేనా, ఐ మీన్ నేను వెళ్తుంది కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా, నేను క్లారిటీగానే ఉన్నానా అనే దాని మీదే నా ఇదంతా ఉంటుంది. ఎలాగైతే నేనైతే మోటో వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందరికీ ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, సో అలాగే నాకు కూడా ఇది. నేను ఫస్ట్ అయితే మొబైల్తో ట్రై చేశాను, కానీ నాకు మొబైల్తో అయితే యాంగిల్ అయితే సెట్ అవ్వలేదు. మొబైల్ హోల్డర్ అది ఇలా ఉంటుంది కదా, మనం చేసేదానికి ఐ మీన్ మనం చేసేదానికి దానికి సెట్ అవ్వదు కదా. ఆవలింతలు వచ్చేస్తున్నాయి, నిద్ర వస్తుంది ఫుల్గా. బాబాయ్ పెంచుతున్నాడండి దాన్ని, బాబాయ్ వెనకాల వెళ్తుంది ఏంటి ఇది. తిరుగుతూనే ఉండాలి. మారేడుమిల్లి ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ అయితే నేనైతే ఐ నీడ్ టీమ్. నాకు ఒక టీం కావాలి. ఎట్లా అంటే రైడర్ కావాలి, ఐ మీన్ రైడర్స్ కావాలి. రైడర్స్ అంటే ఎట్లా, విత్ మ్యాక్సిమం
సీసీ గురించి అయితే నాకు అసలు ఎట్లాంటి ఇది లేదు. బైక్ ఏ సీసీ అయినా వచ్చి వాళ్ళది యాక్టివా కానీ హోండా కానీ అది ఏదైనా పర్వాలేదు. నాకు 100 సీసీ అయినా 125 సీసీ అయినా అసలు అందులో నాకు ఏ ఇది లేదు. నాకు ఐ మీన్ ఎట్లాంటిదైనా పర్వాలేదు బైక్. బట్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, చాలు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అడగంగానే బయటికి కూడా పంపించాలి. ఐ మీన్ మనంత ఫ్రీడమ్ ఇవ్వాలి. నాకు ఇచ్చినంత ఫ్రీడమ్ అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వాలి. అప్పుడే మనం కమ్యూనిటీని, బైకర్స్ కమ్యూనిటీ అంటారు కదా, అలా స్టార్ట్ చేసుకోవడానికి మచిలీపట్నం నుంచి ఎవరైనా ఉంటే డిఎంఈ, ఐ మీన్ నా ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. నేనైతే ప్రజెంట్ అయితే నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు దీపక్. తన దగ్గర కూడా బైక్ ఉంది, 200 cc. నాకు బైకర్స్ కమ్యూనిటీలో నచ్చింది ఏంటంటే వాళ్ళు హై ఎండ్ సీసీ బైక్స్ని లో ఎండ్ సీసీతో కంపేర్ చేస్తారు. ఐ హేట్ దిస్. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కొనుక్కున్నావు, వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు కొనుక్కోలేదు. అంతేగాని ఎందుకు బ్రో బ్లేమ్ చేస్తారు అందరూ? హై సీసీని లో సీసీతో కంపేర్ చేసి ఇది ఊడిపోయిద్ది అని చెప్పడం నాకైతే ఇష్టం ఉండదు. కానీ ఐ లవ్ రైడ్స్. నేను రైడింగ్ విషయంలో అయితే నాకు ట్రావెల్ చేయడం ఇష్టం. అలాగే నా దగ్గరికి గోప్రో ఉంది, నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కూడా. మనకి పర్మిషన్ ఏమి అవసరం లేదు కదా, అది మన ఇష్టం. అది నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చెయ్యి. ఇంకా ఇంకేం చెప్పాలి? ఎస్, ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే నా బండి. నేను నా బండిని మీకు పరిచయం చేయాలి కదా. ఒక 1 minute పరిచయం చేస్తా, కానీ టైం పట్టిద్ది. దీని చుట్టూతా ఒక రౌండ్ తిరిగేసి మనమైతే అలాగా మళ్ళీ పెడాన్ రోడ్లోకి వచ్చేసాం. వీఆర్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్. నా డ్రీమ్ బైక్ అయితే బెనెలీ 600i. I love that bike. It's just feels like a gun, goes like a bullet. మన బండిని మీకు ఎక్కడ చూపించాలి? చూపిద్దాం. ఎందుకు అన్నాము, ఇంక నేను దారి ఇచ్చేస్తా. ఇక్కడ చూపిస్తాను నేను మీకు మా బండిని. సిగ్నల్ ఇద్దాం. హజార్డ్. ఇదే మన బండి. మై రెక్సా, మై జాన్, everything, my life, my passion.
అంటారు కదా. ఐ లవ్ దిస్ బైక్. నేను ఫస్ట్ కొన్న బైక్ అయితే దాని పేరేంటి, హోండా షైన్ యూజ్ చేశాను. అరౌండ్ ఒక 2.5 years యూజ్ చేశాను దాన్ని. తర్వాత అది ఇచ్చేసి ఈ బైక్ తీసుకుందా. ఈ బైక్ అయితే తీసుకున్నా. ఇది ఎలా అంటే, నాకు ఎందులో అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి ఒక పేరు ఉండాలి అనుకుని నేను దీనికి ఒక పేరు సెట్ చేసుకున్నా. అదే ఆ పేరే రెక్సా మీన్స్ అది కూడా ఒక నేమ్. నేను నార్మల్గా మంచి నేమ్ ఏముండిద్దా అని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటే కొత్తగా పెడదామని చెప్పి నేనైతే రెక్సా అని పెట్టుకున్నాను. చాలామందికి చాలా ఉంటాయి, జోలో అని. అలా నాకు కూడా రెక్సా. ఐ లవ్ మై రెక్సా. బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా. చింటూ బాయ్. అంటే మన దాంట్లో కూడా ఎవరైనా బైకర్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే.